Welcome to next day in Goa. Welcome to Srimati Pooja Vlogs. ఇప్పుడు కూడా వాన్ అంటే వానా ఫ్రెండ్స్. ఇలా అయితే రెడీ అయిపోయినాను. గోవాకి వచ్చి మంచిగా రెడీ కాకుంటే ఎట్లా ఫ్రెండ్స్. నేనైతే హెయిర్ స్టైల్ ఇలా చేసుకున్నాను నేనే. కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా కనిపిస్తుంది అనేసి. అండ్ ఇప్పుడు పోయి బ్రేక్ఫాస్ట్ తినుకొని నెక్స్ట్ టైం చేసేది అని యోచన చేస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ వాన్ అంటే వాన నాకైతే ఫోటో తీయాలని అనిపిస్తూ ఉంది. బట్ ఎక్కడ వాన్ అంటే వాన చూడండి ఫ్రెండ్స్, చాలా వాన అయితే కొడతా ఉంది. నీళ్ళు అంటే నీళ్ళు. ఇంకెక్కడ పోయి ఫోటో తీసుకునేదని తెలియదు, ఇంకేం చేసేదని అర్థం కాలేదు. బట్ నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. గోవాకి వచ్చి బాగా ఫొటోస్ దిక్కుంటే బాగుంటుందా చెప్పండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా పోవాలా, ఆ పక్క ఉంది ప్లేస్. చాలా వాన అయితే వస్తూ ఉంది. నాకైతే ప్లేస్ చాలా నచ్చింది అనమాట. బట్ ఐ వాంట్ టు టేక్ ఫొటోస్ బట్ ఐ కుడెంట్. నేనైతే చూడలేదు, మేమైతే ఈ పక్కే రాలే. ఇలా కనిపిస్తుంది వ్యూ అయితే. అయితే రెస్టారెంట్ ఏమన్నా చూడాలి. ఇదైతే పూరి, ఇదైతే సాంబార్, సాగు, ఉప్మా అండ్ ఎగ్స్ అన్నమాట, బాయిల్డ్ ఎగ్. అండ్ ఇదైతే బటర్ అన్నమాట. నాకైతే తెలియదు, అప్పుడు ఆమెకైతే అది తెలిసింది బటర్. ఇదైతే గులాబ్ జామున్ అనుకొని వస్తాను. అదైతే జామ్, బ్రెడ్ జామ్, బటర్ అన్నమాట. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తినింది. ఇప్పుడైతే ఇది పూల్ అనమాట. ఆ పక్క అయితే మా ఒక రూమ్ ఉంది. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పొచ్చును. వాన్ వేరే పడతా ఉంది, ఇంకేం లేదు. మేమేం బుక్ చేసుకున్నాం కదా, అదే ఒక మా టూరిస్ట్ ప్లేస్ అని అయిందనమాట. అలా ఉంది. రాందా చూపిస్తాను. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఇస్. నా ఫోన్ అంతా వెట్ అయిపోతుంది. బట్ ఓకే ఫైన్, ఇంకొచ్చినాం కదా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి అయితే ఎత్తుకుంటా ఉన్నాను వీడియోస్. ఇదైతే పూల్ అనమాట. ఇప్పుడైతే పూల్ ఉంది. వానైతే కొంచెం కొంచెంగా పడతా ఉంది. ఒకేసారి చాలా పడుతుంది, ఒకేసారి స్లో అవుతుంది, అలా ఉందన్నమాట. బట్ మేమైతే ఒక మంచి ప్లేస్లో అయితే ఉండాలి, ఒక మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకున్నట్టయితే వచ్చినాం కదా గోవాకి అనేసి మేమైతే మంచి హోటల్ని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఒక ఫుల్ గ్రీనరీ. మేమైతే ఒక గోవాకి వచ్చిండే ఫీల్ అంత లేదనమాట. మేమైతే ఎక్కడో ఒక ఊటీ, కొడైకెనాల్, మంగళూరు, ఉడుపి అలాంటి ఫీల్ అయితే ఉంది అనమాట. ఎలా అంటే వానైతే చాలా అంటే చాలా పడతా ఉంది. మాకైతే గ్యాప్ కూడా ఎడుస్తలేదు. ఇప్పుడైతే యోచన చేస్తూ ఉన్నాము, ఇక్కడైతే చెక్అవుట్ చేయాలి ఈ ప్లేస్ అయితే. మేము ఇక్కడైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి అనమాట. వేరే ప్లేస్కి వెళ్ళేది అని యోచన చేస్తూ ఉన్నాము. ఎలాంటే ఫుల్ వాన అయితే వస్తూ ఉంది కదా, మేమైతే ఫుల్ సెక్యూర్గా ఉన్నాము. మా బ్యాగ్స్కి ఎలా సెక్యూర్ చేసేది, కవర్ చేసేది అని యోచన అయితే చేస్తూ ఉన్నాము. దానికే ఇంకేం చేస్తామనేసి నెక్స్ట్ చూపిస్తాను. యోచన అయితే ఫినిష్ అయ్యింది అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయింది, మంచి బ్రేక్ఫాస్ట్. ఇంకా కాఫీ అయితే తాగాలి. ఇప్పుడైతే మాకు ఒక వ్యూ అయితే బాగుంది అనేసి ఇంకొకసారి చూస్తూ ఉన్నాను, ఇంకొకసారి వస్తానో లేదో ఈ ప్లేస్కి అనేసి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఎలా ఉంది అనేసి.
మేమైతే చెక్అవుట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సులో అయితే కూర్చొనేసాము. ఇప్పుడైతే ఎక్కడ వెళ్తున్నాం అనేసి ఫుల్ వీడియోలో అయితే చూడండి. మేమైతే గోవాలో అయితే బస్సులో అయితే వచ్చేసాము. 50 రూపీస్ అయితే పట్టింది. లైక్ కాలం గుట్టేనుక పంజిమ్కి. ఇప్పుడైతే టికెట్ తీసుకుంటున్నాం అనమాట. నైస్ వెదర్, ఎంజాయింగ్. వ్యూ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందనేసి. ఇక్కడైతే బీచ్ పక్కలనే రోడ్ అనమాట. సూపర్గా ఉన్నింది వ్యూ అనేది. తీస్తూ ఉంటే వీడియోస్ తీస్తూనే ఉండాలా అలా ఉందన్నమాట. మా ఒక ఐస్తో చూస్తూ ఉంటే నిజంగా ఒక ఫీలే వేరప్ప. మేమైతే పనాజీ దగ్గర అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే బస్ స్టాండ్, ఇంకా చూడొచ్చును. ఇదైతే బస్ స్టాండ్. ఇప్పుడైతే ఒక హోటల్ అయితే బుక్ చేసుకుంటున్నాం అనమాట. ఆమెకి బైక్ తీసుకొని అదా వద్దా అని యోచన చేసి ఆమెకి బైక్ అయితే తీసుకుంటాం అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లాన్ వి డోంట్ నో, వి ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. మేమైతే ఆన్లైన్లో చూసామన్నమాట. ఈ బస్ స్టాండ్ దగ్గరికే 80 మీటర్స్ కూడా లేదు. అక్కడే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. అలాగే వచ్చేసాము. చూడండి ఇంత చిన్న రూమ్ అయితే క్యూట్, క్లీన్, వెల్ మెయింటైన్ అని చెప్పొచ్చును. చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా అయితే వ్యూ అయితే సూపర్గా ఉన్నిందనమాట. నాకైతే చాలా నచ్చింది. అలాగే రూమ్ టూర్ ఏం చేసే పెద్ద రూమ్ ఏం కాదనమాట, చిన్నగా అయితే ఉంది ఇంతే రూము. మేమైతే ఇప్పుడు ఎక్కడ వెళ్దామనేసి యోచన అయితే చేస్తున్నాం అనమాట. అలాగే గూగుల్లో చూసుకొని మేమైతే రూమ్ తీసుకున్నాం కదా, కిందే బైక్ రెంటల్ కూడా తీసుకునేసాం ఫ్రెండ్స్. సేమ్ బిల్డింగ్లో అయితే రెంటల్ బైక్ అయితే ఉన్నిందనమాట. అందుకే మేము అక్కడే తీసుకున్నాము. అలాగే ఈ బైక్ తీసుకునేటప్పుడు మేము వీడియో అనేది చేసుకున్నాలన్నమాట. ఎందుకంటే కొంచెం స్క్రాచ్ ఆల్రెడీ ఉంటేను వాళ్ళు లేదు మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి అలాగా అయితే చేసేది ఉంది, స్కామ్ చేసేది ఉంది. దానికి మేము వీడియో అయితే తీసుకోవాలి, వాళ్ళు కూడా వీడియో అయితే తీసుకుంటారనమాట. సరే అనేసి మేమైతే తీసుకున్నాము. ఒక బైక్ అయితే రెంటల్ తీసుకునేటప్పుడు మేము ఏమేమి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలా అంటే ప్రూఫ్స్ అయితే ఇవ్వాలా అనమాట. ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వాలా. వాళ్ళకైతే ఒరిజినల్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. మేమైతే బైక్ హైర్ చేసేటప్పుడు అలాగే 1000 రూపీస్ డిపాజిట్ అయితే చేసాము. మేమైతే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అనేది ఉంటుందన్నమాట. 300 రూపీస్ది, 400 రూపీస్ది, అలాగే 1500 రూపీస్ కూడా ఉంటుంది. కొంచెం కాస్ట్లీ బైక్స్ అనమాట. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అనమాట. పర్ డే మేమంతా పే చేయొచ్చును. మేమైతే 300 రూపీస్ది అయితే బైక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఒక దగ్గరే ఉండే ఒక ఫోర్ట్కి అయితే వచ్చామన్నమాట. నా ఫ్రెండ్స్ లోపల అయితే చూపిస్తాను ఎలా ఉందనేసి. వాన్ అయితే లేదు అనమాట. సో వి కేమ్ టు అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ అయితే ఫస్ట్ 25 రూపీస్ ఈచ్ టికెట్ అయితే అవుతుంది. మేమైతే పార్కింగ్కి 50 రూపీస్ అయ్యింది. ఇప్పుడు పోయి ఫస్ట్ ప్లేస్ ఇన్ గోవా అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పోతే ఫస్ట్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు.
ఇప్పుడు అప్పర్ ఫోర్ట్ ఆఫ్ అగోడా అయితే చూసేసాము. ఇప్పుడైతే లోవర్ ఫోర్ట్ ఆఫ్ అగోడా అయితే చూసేదానికి వెళ్ళిపోయినాము ఫ్రెండ్స్. కొంచెమే దూరం ఉందంతే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఆ ఒక అలలు వస్తున్నాయి కదా, అదైతే ఆ బండికి అయితే కొట్టి నీళ్ళు అయితే పైనకి వస్తున్నాయి అన్నమాట. కొంచెం అలలు అయితే జోరుగా వస్తే నేను వీడియో తీసే కరెక్ట్ టైంకి అలలు అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటే దానికి వెయిట్ చేసి కొనాలో కూడా రానే లేదన్నమాట. వ్యూ అయితే సూపర్గా ఉండింది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాము. మేమైతే నెక్స్ట్ పారా రోడ్ చాలా ఫేమస్ అయిన రోడ్ అన్నమాట. బాలీవుడ్లో అయితే ఒక మూవీ అయితే ఈ రోడ్లో అయితే తీశారనమాట. అప్పుడు ఇంకా ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. నాకు అంతే ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి నేను ఆ రోడ్కి అయితే వెళ్ళాలని చాలా ఆశ అయితే ఉండింది. ఇప్పుడైతే మా వారికి అయితే చెప్పాను. వాళ్ళైతే ఆ రోడ్లో ఏముంది చూడాలి అనేసి అయితే పిలుచుకొని వచ్చేసారనమాట. బట్ వర్త్ ఫర్ ద రైడ్ అనొచ్చును. మేమైతే చాలా దూరం ఇంకా అయితే వచ్చామన్నమాట. మేము ఉండే ప్లేస్ని ఇంకా ఈ పారా రోడ్కి. ఇదైతే మాకైతే డిసప్పాయింట్మెంటే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత మంచిగా ఉండే ఫొటోస్ అయితే మేమైతే క్లిక్ చేసుకున్నాం అన్నమాట. మీరు చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసుకోండి. అక్కడైతే నా ఫొటోస్ అనేది పెడతానన్నమాట. ఇక్కడైతే చాలామంది ఎంట్రీ ఫీజు అయితే తీసుకున్నారు. మాకైతే తెలీదు ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందన్నమాట. మేమైతే ఈ వాన్లో చాలా అంటే చాలా ఎగ్జైట్ఫుల్గా అలాగే ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసుకొని అయితే రైడ్ చేసుకొని అయితే పారా రోడ్కి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకొక డిఫరెన్స్ ఏమంటే మీకు సైకిల్తో అయితే ఫొటోస్ అయితే దిగాల అనిపిస్తూ ఉంటే ఈ రోడ్లో సైకిల్స్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. 2 సైకిల్స్కి 300 రూపీస్, 1 సైకిల్కి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇష్టమైతే సైకిల్తో అయితే పిక్స్ అయితే తీసుకొనొచ్చు. మీ ఫోన్లో అయితే తీసుకొనాలన్నమాట. అక్కడైతే ఫొటోస్కి కెమెరాస్ అవైలబుల్ ఏమీ లేదనమాట. అందుకే మేమైతే తీసుకోలేదు. మేమైతే పిక్స్ అయితే తీసుకున్నాము, నార్మల్ పిక్స్. అదైతే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే వాగటోర్ బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి అలా ఉంది. ఇదైతే అంజనా బీచ్. నేనైతే అక్కడ పోయినాను, రేస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఛార్జింగ్ లేదు. ఈ వీడియో
మేమైతే ఫస్ట్ వాగటార్ బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. దగ్గర బీచెస్ అనేది చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడు అంజనా బీచ్. ఇప్పుడైతే మేము బాగా బీచ్కి అయితే వచ్చేసాము. వెరీ ఫేమస్ బాగా బీచ్ అనమాట. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. నాకైతే ఐడియానే లేదనమాట ఇంత కవర్ చేస్తాము ఈరోజు అనేసి. నాకైతే ఈ నైట్ వ్యూ అనేది చూడాలి అనేసి చాలా ఇయర్స్ని ఇంకా ఆశ అనమాట. అదైతే ఫుల్ఫిల్ అయింది. బట్ ఇంకొకటి ఏమంటే మేమైతే పోయిండేది ఆఫ్ సీజన్లో అనమాట. ఇక్కడైతే ఒక్క అమెరికన్స్ కూడా కనిపించలేదు నాకైతే. అందరూ ఇండియన్సే అనమాట. బట్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ గోవా. చూడొచ్చు లైటింగ్స్ అనేది ఎలా ఉందనేసి. మేమైతే అక్కడైతే ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేసి అలాగే వచ్చి కొంచెం అయితే షాపింగ్ చేసామన్నమాట. అలాగే ఫోన్లో అయితే ఛార్జింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రూట్ మ్యాప్ అయితే కావాల్సి పడుతుందనేసి సేవ్ చేసుకున్నాము. అలాగే నైట్ డిన్నర్కి అయితే ఫిష్ థాలీ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.